హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదే మొదటిసారి అయితే మీరు మా ఛానల్కి రావడం త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ నేను లోపల కుప్పలుగా దాచుంచాం మీకోసం. ఇవాళ రిలీజ్ అయిన డూడ్ అనే తమిళ మూవీ చూడటం జరిగింది. టోటల్ రన్ టైం వచ్చేసి 2 గంటల 20 నిమిషాలు అండ్ ప్రొడక్షన్ కాస్ట్ వచ్చేసి సుమారు 25 నుంచి 30 కోట్ల వరకు ఉండొచ్చు. నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే చాలా మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. నచ్చిందో లేదో లాస్ట్లో చెప్తాను. ముందు పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే, ఇద్దరు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఉంటారనమాట, అగన్ అండ్ కురల్ అని. కురల్ ఒక అబ్బాయిని ప్రేమించి పెద్ద ఇష్యూలో చిక్కుకుంటుంది. అగన్ ఆ అమ్మాయి మీద ప్రేమ ఉన్నా కానీ ఫీలింగ్స్ని దాచుకుని హ్యాపీగా ఉన్నట్టు నటిస్తూ ఉంటాడు. ఇంతకీ కురల్ ఇరుక్కున్న ప్రాబ్లం ఏంటి, అగన్ సాల్వ్ చేశాడా లేదా ఆ ఇష్యూని, అసలు ఈ కాంప్లెక్స్ రిలేషన్షిప్ ఎలా స్టార్ట్ అయింది అనేది మూవీలో చూస్తాం. పాజిటివ్ చెప్పాలి అంటే ఫస్ట్ హాఫ్ అనమాట, టైటిల్ కార్డ్స్ నుంచి ఇంటర్వెల్ దాకా ఎక్కడ బోర్ కొట్టదు మనకి. అలా సిచ్యువేషన్ సాంగ్స్తో మధ్యలో కొంచెం కామెడీతో బాగానే తీసుకెళ్ళి ఇంటర్వెల్ దగ్గర ఒక ట్విస్ట్ ఇస్తారనమాట. ఈ మూవీకి స్టోరీ రైటర్ అండ్ డైరెక్టర్ వచ్చేసి కీర్తిశ్వరన్. ఈయన ఇంతకు ముందు ఆకాశం నీ హద్దురా మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ అండ్ పూతం పుదు కాలయ్ అనే ఆంథాలజీ సిరీస్కి వన్ ఆఫ్ ద రైటర్స్ అనమాట. యాక్టర్స్ పర్ఫార్మెన్స్కి వస్తే ప్రదీప్ రంగనాథన్ బాగా యాక్ట్ చేశాడు. వేరియేషన్స్ చాలా ఉంటాయన్నమాట. క్యారెక్టర్ డిజైన్లో కానీ ఎమోషనల్ సీన్స్ అండ్ కామెడీ సీన్స్లో బాగానే యాక్ట్ చేశాడు. ఆయన డామినేట్ చేసి పడేస్తాడు అనమాట వాళ్ళ స్క్రీన్ మీద. యాక్టింగ్ స్టైల్ వచ్చేసి ఇంచుమించు మనకి డ్రాగన్, లవ్ టుడే మూవీస్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్. చాలా చోట్ల అయితే నాకు ధనుష్ లాగా అనిపించింది మేనరిజమ్స్. ఇట్స్ జస్ట్ మై అబ్జర్వేషన్ అంతే. తర్వాత బాగా హైలైట్ అయ్యేది శరత్ కుమార్ అనమాట. ఈయన కూడా బాగా యాక్ట్ చేశారు, సర్ప్రైజ్ అవుతాం కూడా మనం. మమితా బైజు డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆవిడని హీరోయిన్ అనాలా లేదా మంచి ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ అనాలా అనేది మీరు మూవీలో చూడాల్సిందే. మిగతా యాక్టర్స్ వాళ్ళ రోల్స్ వాళ్ళు బాగానే పర్ఫామ్ చేశారు. నేహా శెట్టి అండ్ కమెడియన్ సత్య మధ్యలో కనిపించి అలా కామెడీ చేసి వెళ్తుంటారు. సినిమాటోగ్రఫీపై నికేత్ బొమ్మి డీసెంట్ వర్క్ ఉందని చెప్పాలి. ఆల్మోస్ట్ మూవీ అంతా ఒక బంగ్లా అండ్ సిటీ లిమిట్స్లోనే తీసుకెళ్తారు, రియల్ లొకేషన్స్ లాగా. సెట్స్ ఏం వేయకుండా చేసినట్లున్నారు. మూవీస్ని ప్రొడ్యూస్ చేసింది మైత్రి మూవీ మేకర్స్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్కి మ్యూజిక్ ఇచ్చింది సాయి అభ్యంకర్. ఇతను పాపులర్ ప్లేబ్యాక్ సింగర్స్ అయిన టిప్పు అండ్ హరిని వాళ్ళ అబ్బాయి అంట. ఈ మూవీ సంగతికి వస్తే అక్కడక్కడ బాగానే ఉంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ అండ్ సిచ్యువేషన్ సాంగ్స్ అనమాట. కొన్ని చోట్ల అయితే నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంచెం లౌడ్ అనిపించింది. నెగిటివ్స్ చెప్పాలి అంటే సెకండ్ హాఫ్ అని చెప్పాలి, చాలా డ్రాగింగ్ అండ్ స్లో పేస్లో వెళ్తూ ఉంటుంది అండ్ టూ మెనీ ఎమోషనల్ సీన్స్ ఉండటం వల్ల రిపీటెడ్ అనిపించింది నాకైతే. అండ్ ఆల్సో ప్రెడిక్టబిలిటీ ఎక్కువ ఉంటుంది మూవీ ప్రొసీడింగ్స్లో. ఎడిటర్గా చేసింది భరత్ విక్రమన్. ఇంకొంచెం ట్రిమ్ చేసి ఉండొచ్చు మూవీని. మరి ఆ ఎమోషనల్ సీన్స్ కరెక్ట్గా ల్యాండ్ అయ్యాయి అంటే కొన్ని వర్కౌట్ అవుతాయి, కొన్ని వర్కౌట్ కావు. ఇంకా ఆపండ్రా బాబు ఎంతసేపు తీసుకెళ్తారు ఇలా అని అనిపిస్తుంది. నాకైతే పాత తెలుగు మూవీస్ అయినా కన్యాదానం, గౌరవం అండ్ నిన్ను కోరి ఇలా చాలా మూవీస్ని మిక్సీలో వేసి తిప్పారనిపించింది. వాళ్ళు కన్వే చేయాలనుకున్న థీమ్స్ చాలా పాత అనమాట అండ్ మనకు తెలిసినవి కూడా ఆల్రెడీ. ఇన్ఫ్యాక్ట్ చాలా సీన్స్ కొంచెం వియర్డ్గా ఉంటాయి అనమాట. అవి మనం ఓపెన్ మైండ్తో అర్థం చేసుకోవాలా లేదా వాళ్ళు మనకి సరిగ్గా కన్వే చేయలేకపోతున్నారా అని డౌట్ వస్తుంది. ఇంకా మూవీ రిజల్ట్ వచ్చేసి ఆడియన్స్ పర్స్పెక్టివ్స్ని బట్టి ఉంటుంది, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటా అని. సినిమాటిక్ లిబర్టీస్ అయితే చాలా ఎక్కువ తీసుకున్నారు అండ్ కొన్ని సీన్స్ సిల్లీగా ఉంటాయి. అన్నెసరీ యాక్షన్ సీన్స్ కూడా కొన్ని ఉన్నాయి. క్లైమాక్స్ కూడా కొంచెం రచిడ్గా అనిపించింది, ఇంకొంచెం బెటర్గా తీసుండొచ్చు. రియల్ లైఫ్లో అలా జరుగుతాయా అంటే నాకు కొంచెం డౌటే, వెరీ రేర్ సినారియోస్. ఇదే స్టోరీ లైన్ అండ్ మూవీని ప్రదీప్ కాకుండా వేరే హీరోయిన్ పెట్టి హ్యూమర్తో బ్లెండ్ చేయకపోతే మూవీ చాలా బోర్ కొట్టేస్తుంది. ఇదంతా కాదు బ్రో, అసలు మూవీ చూడొచ్చా లేదా అంటే, మీరు నేను పైన చెప్పిన మూవీస్ ఇంకా చూడలేదు, ప్రదీప్ రంగనాథన్ యాక్టింగ్ స్టైల్ అంటే నాకు ఇష్టం, ఫన్ కోసం చూస్తాము అంటే ఫస్ట్ హాఫ్ నచ్చుతుంది, సెకండ్ హాఫ్ యావరేజ్ అనిపిస్తుంది మీకు. అలా కాకుండా ఇలాంటి స్టోరీస్ చాలానే చూసాము, మా వల్ల కాదు ఆ కాంప్లెక్స్ సినారియోస్ని డైజెస్ట్ చేసుకోవడం అంటే నచ్చదు. ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ అయితే యావరేజ్ అనిపించింది. లో ఎక్స్పెక్టేషన్తో చూసాను నేనైతే. నాకు ఎందుకంటే ట్రైలర్ కట్ నచ్చలేదు అసలు రిలీజ్ అయినప్పుడు. ఫస్ట్ హాఫ్ బాగానే తీసుకెళ్లారు, నేను ఎగ్జైట్ అయ్యాను కూడా. సెకండ్ హాఫ్ అయితే కొంచెం తేడా కొట్టేసిందని చెప్పాలి. ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అంతేగాక మీ వాల్యుబుల్ సజెషన్స్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.